మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ప్రెగ్నెన్సీ లాస్ అంటే 70-80% ఆఫ్ కేసెస్లో ఎంబ్రియో జెనెటికల్గా బాగాలేకపోతే మనకి మిస్క్యారేజ్ అనేది అవుతుంది. ఎందుకంటే ఎంబ్రియోలో జన్యుపరమైన లోపం ఉంటే అది 2 నెలలు దాటి పెరగలేకపోతే లోపల హార్ట్ బీట్ ఆగిపోయి హార్మోన్స్ తగ్గిపోయి బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది. సో 80-90% కేసెస్ జన్యుపరమైన లోపాల వల్ల ఉంటుంది. అలాంటి కేసెస్లో తల్లిదండ్రులది టెస్ట్ చేస్తే వాళ్ళిద్దరిది నార్మల్ ఉంటుంది, కానీ ఆ ప్రోడక్ట్స్ మాత్రం నెగిటివ్ రావచ్చు. అంటే ఇద్దరిది నార్మల్ ఉన్నా కానీ మదర్ నుంచి ఎగ్, ఫాదర్ నుంచి స్పర్మ్ వచ్చి అది తయారీ ప్రాసెస్లో ఎంబ్రియో అబ్నార్మల్గా అవ్వచ్చు. సో ఇలాంటి కేసెస్లో తరచుగా మిస్క్యారేజెస్ అయ్యేటప్పుడు అది కూడా ఎంబ్రియో అనేది జన్యుపరమైన లోపాలతోటి అవుతుంది అంటే మనం ఐవీఎఫ్ పద్ధతిలో దీన్ని ప్రివెంట్ చేయగలుగుతాము. ఎలా అంటే ఫస్ట్ ఐవీఎఫ్ చేస్తాము, మదర్కి ఒక 10 రోజుల వరకు ఇంజెక్షన్స్ ఇచ్చేసి ఎగ్స్ అన్నీ బయటికి తీసి హస్బెండ్ స్పర్మ్స్తో కలిపి ఎంబ్రియో తయారు చేస్తాం. అలా ఎంబ్రియో తయారు చేసిన ఎంబ్రియో నుంచి కొన్ని కణాలు తీసి మనం జెనెటిక్ టెస్టింగ్కి చేస్తాము.